గ్రామ పంచాయతీ ఎన్నికల భాగంగా అడవి శ్రీరాంపూర్ గ్రామంలో మనకు చాలా మంది అభ్యర్థులు నామినేషన్ వేసినట్లు వినొస్తుంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో బలపరిచినటువంటి మరో అభ్యర్థి దొడ్డ గీతారాణి బాలాజీ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారు ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా ఎందుకు నిలబడ్డారు, గ్రామ ప్రజల కోసం ఏం చేయబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి గీతారాణి గారు, మీరు సర్పంచ్ అభ్యర్థిగా ఎందుకు నిలబడాలనుకున్నారు? మేము గ్రామ అభివృద్ధి చేయాలని నిలబడదామనుకున్నాము. ఓకే, గ్రామ ప్రజలకు మీరు ఏం చేయబోతున్నారు? అవినీతి రహిత పరిపాలన అందించాలనేది మా ఆశయం. చెప్పండి. అడవి శ్రీరాంపూర్ గ్రామ ప్రజలకు నా పాదాభివందనములు. నేను మా భార్య సర్పంచ్ అభ్యర్థిగా మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ దుద్దుల శ్రీధర్ బాబు గారు మరియు ఇతర కాంగ్రెస్ పెద్దలు గ్రామ ప్రజల సహకారంతో దీవెనతో ఈ అభివృద్ధి దిశలో పయనించడానికి వారి ఆశీర్వాదంతో మేము ముందుకు వెళ్తున్నాము. ఇంకా కూడా నేను గెలిచిన వెంటనే ప్రతి వీధి దీపాలు అరేంజ్ చేయడం జరిగింది. నా సొంతంగా ₹1,00,000 పెట్టుకొని నేను ఇంకొక ముఖ్య కార్యక్రమం, ఎవరు ఏ కులస్తులు గాని చిన్న గాని పెద్ద గాని ఎవరు చనిపోయినా కూడా నా యొక్క ట్రాక్టర్ను ఉచితంగా కట్ట రవాణాకు ఉచితంగా పంపించడం జరుగుతున్నది. నేను కనుక మీరు ప్రజలు ఆశీర్వాదం చేస్తే నేను ఎల్లవేళ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటా. మేము గ్రామ ప్రజలకు గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా నుంచి ఆయన సహాయం తప్పకుండా 6 నిమిషాలు కష్టపడి నిరుద్యోగ యువకులకు కూడా తప్పకుండా సహాయం అందిస్తాం. మొత్తం సిమెంట్ రోడ్లు వేయించడం, డ్రైనేజ్ చేయడం, దోవల నివారణ చేయడం కానీ ప్రజల ఆరోగ్య విషయంలో కూడా ముందుండి ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టడం జరిగింది. అందులో వైద్యుని నర్సును అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇంకా నాకు అవకాశం ఇస్తే కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముందుండి అర్ధరాత్రి తలుపు కొట్టినా లేస్తా. నాకు ఎలాంటి ప్రజల సొమ్ము అవసరం లేదు. నేను అవినీతి రహితంగా ఎవరికి లంచం ఇవ్వకుండా ఎలాంటి పని ఆశించకుండా నేను తప్పకుండా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వెళ్తున్నా. 4 కాలాల పాటు ప్రజల్లో ఉండాలి అని ఆశిస్తూ ప్రజల దీవెన కోరుతున్నా. ఆశించండి ప్రజలను, తప్పకుండా మీకు ఎల్లవేళ అందుబాటు ఉండి ఏ పనైనా నా సొంతంగా, చిన్న పని అయినా పెద్ద పైన సొంతంగా కష్టపడి మీ అందరికీ సాయం చేసి అందరి పనులు తప్పకుండా నెరవేరుస్తానని సభాముఖంగా హామీస్తున్నా. దొడ్డ గీతారాణి బాలాజీ గారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈసారి బరిలో ఉన్నాము, గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి తోడ్పడతాము, ప్రజా సేవలో నిమగ్నం అవుతామని చెప్తున్నారు. మరి ఏ మేరకు ప్రజలు వారికి సమాధానం ఇస్తారో, గెలుపు దిశగా బాటలు వేస్తారో